స్తోత్రం స్తోత్రం స్తోత్రం. We thank you, Jesus. We thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Hallelujah. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థించుకుందాం మంచి మనసుతో. దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. శ్రీమంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభువా. తండ్రి నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. యవనస్తుల కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయ్యా యవనస్తుల కొరకు ప్రార్థన చేయించున్నాను ప్రభువా. ఈ అంత్య దినాలలో ప్రభా యవ్వనుడు త్రొట్టిల్లకుండా పడిపోకుండా ప్రభా నీ మార్గంలో పెంచండి. నీ అందు భయము కలిగి భక్తి కలిగి పెంచండి తండ్రి. నీ చిత్తమంతా కూడా నెరవేర్చమని ప్రార్థన చేయించున్నాను. నీ ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థన చేయించున్నాను. నీ కృపలో బలపరచమని ప్రార్థన చేయించున్నాను దేవా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శక్తివంతమైన నీ కార్యాలన్నీ మీరే జరిగించమని, సహాయము చేయమని, నీ కృపలో భద్రపరచమని తండ్రి. చేస్తున్న ఈ ప్రార్థన అంతా కూడా మీరు అంగీకరించండి పరిశుద్ధాత్మ దేవుడా. చేస్తున్న ఈ ప్రార్థనకు నాయన మీరే జవాబులు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను. నీ కృప శాశ్వతమైన నీ కృపలో బలపరచండి. శాశ్వతమైన నీ కృపలో బలపరచండి. ప్రతి బిడ్డను కూడా నువ్వు ఆదరించండి తండ్రి. ప్రతి బిడ్డను కూడా ధైర్యపరచమని ప్రార్థన చేయించున్నాను. చేస్తున్న ఈ ప్రార్థన అంతా మీరు అంగీకరించమని, కృపలో బలపరచమని, స్థిరపరచమని యేసు నామంలో, యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి ఒకసారి హల్లే చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ఈరోజు మనం చెప్పుకోబోయే మాటలు ఏంటంటే, యవ్వన కాలాన్ని బట్టి యవ్వన దశ అనేది చాలా శ్రేష్టమైనటువంటిది, విలువైనటువంటిది. అంతేకాదు డేంజర్ జోన్ అండ్ గుడ్ జోన్ రెండు. అంటే ఈ టీనేజ్లో భక్తి జీవితాన్ని ఎదిగింపజేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎదిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. భక్తి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. అయితే వీటన్నిటికీ ప్రాధాన్యత ఏంటంటే, ఈ టీనేజ్లో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? పరిశుద్ధత చాలా అవసరం. ఈ పరిశుద్ధత అనేది, దేవునిలో పరిశుద్ధత కలిగి ఉండడం అనేది ఎలా వస్తుంది? మనం చూడండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి అని అంటే మనం బుక్స్ని ఎలా చదువుతాం చెప్పండి? మరి ఫస్ట్ కానించి చివరి వరకు లాస్ట్ ఎగ్జామ్స్ అని అంటే అన్నీ ఉంటాయి. అది చాలా వరకు కష్టపడతాం. మరి కొన్ని పుస్తకాలు ఉంటాయి, నీకు ఎన్నో సిలబస్ ఉంటుంది, హెవీ సిలబస్ ఉంటుంది. చాలా కష్టపడి ఎగ్జామ్స్ రాస్తూ
ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత కష్టాన్ని మర్చిపోతావు. ఎప్పుడు? మంచి మార్కులు వచ్చినప్పుడు. అయితే ఆ బుక్స్ని చాలా ఇంట్రెస్ట్గా చదువుతావు, కానీ జీవితానికి సంబంధించినటువంటి బైబిల్ ఉంది మనకి. పరిశుద్ధ ప్రతి గ్రంథానికి ఒక్కొక్క పేరు ఉంది, కానీ మన గ్రంథానికి పేరేం పేరు? పరిశుద్ధ గ్రంథం. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క పేరు ఉంది, కానీ ఈ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమంటాడు. సరే, యవ్వనస్తుడు పరిశుద్ధత కలిగి ఉండాలి అని అంటే యవ్వన కాలంలో ఏం చేయాలి అని అంటే లేఖన భాగాల్లో 119వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 119వ కీర్తన 9వ వచనంలో, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్ల చేతనే కదా. హల్లెలూయా. దేని చేత? యవ్వన కాలాన్ని, టీనేజ్ అని అంటే 13తో స్టార్ట్ అవుతుంది. 13 అంటే 13, 13, 14, 15 అలా 19 అంటే ఈ టీనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతో మంది జీవితాలు బాగుపడింది టీనేజ్లోనే, ఎంతో మంది జీవితాలు కూడా సర్వనాశనం అయిపోయింది కూడా టీనేజ్లోనే. కాబట్టి మనం ఈ దశలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని అంటే మన యొక్క నడత చాలా అవసరం. యవ్వనస్తులు దేని చేత, యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు, యవ్వన దశలో ఉన్న పిల్లలు దేని చేత వాళ్ళు నడతను శుద్ధిపరచుకుంటారంటే కేవలము నీ వాక్యాన్ని బట్టే కదా. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, మనకున్న సబ్జెక్టులు చాలా ఇంట్రెస్ట్గా కొన్ని గంటల పాటు కష్టపడతాం, కానీ మన దగ్గర ఉన్న బైబిల్ మాత్రం తీసి గంట కూడా కష్టపడం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యవ్వన కాలంలో ఎంటర్ అయిన మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా చదవలసిన సబ్జెక్ట్ ఏంది అని అంటే బైబిల్. కనీసం ఒక గంటన్నా దాన్ని నువ్వు చదవాలి, దానిలో ఉన్న మర్మాన్ని తీసుకోవాలి, దానిలో ఉన్న విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు అన్ని పుస్తకాల్లాగా కాదు ఇది, అన్ని పుస్తకాల్లాగా నీకు అర్థమయ్యే పుస్తకం కాదు ఇది. ఇది ఎలా అర్థమవుతుంది అని అంటే దేవుని ఎడల భయం కలిగి ఉండాలి, నువ్వు దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలి. దేవుని ఎడల భయము కలిగి, దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు దానిలో ఉన్న విషయాలు, నువ్వు గ్రహించలేని విషయాలు దేవుడు నీకు తేటగా తెలియపరుస్తాడు. కాబట్టే దావీదు భక్తుడు రాయించినటువంటి మాట, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు అంటే కేవలము వాక్యాన్ని బట్టే, వాక్యము చదువుట ద్వారా. ఇంకొక మాట అంటాడు దావీదు భక్తుడు, ఏమంటాడంటే నీ వాక్యము నా పాదములకు వెలుగునై నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాడు. అంటే నీ వాక్యము నా పాదములకు త్రోవను వెలుగునై ఉన్నది అంటే నేను నడిచే మార్గం ఒక వెలుగులాగా కనబడుతుందని అర్థం. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, మీరు యవ్వన దశలోకి వచ్చిన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా ఏం చేయాలి? మీరు వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన నడత, మనం ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి కూడా నేర్పుతుంది. వాక్యం మీకు తెలియని విషయాలు కూడా నేర్పుతుంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంతేకాదు ఈ వాక్యం అనేది ఏం చేస్తుందనంటే ధైర్యాన్ని కలగజేస్తుంది. ఫస్ట్ వాక్యం ద్వారా మనకేం కలుగుతుంది? పరిశుద్ధత.
వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు నీకేం కలుగుతూ ఉందనంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అంతేకాదు ఈ వాక్యంను చదువుతూ ముందుకెళ్తూ ఉన్నటువంటి సమయంలో నీకెక్కడ లేని ధైర్యం వచ్చేసింది. చాలామంది ఏమంటారు, నాకు చాలా భయంగా ఉంది. ఏమంటే ఎగ్జామ్స్ అంటే నాకు చాలా భయంగా ఉంది అంటారు. ఈ ఫియర్ అనేది కనబడదు. నువ్వు నిజంగా దేవుని పట్ల భయం కలిగి, భక్తి కలిగి దేవుని మార్గంలో ఉంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నీలో ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఏంటంటే తప్పు చేయడానికి ఇష్టపడవు, చిన్న చిన్న పొరపాట్లు చేయడానికి కూడా ఇష్టపడవు. దేవునికి నచ్చే విధంగా బ్రతకాలనే తపన నీలో ఉంటుంది తప్ప దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలనే తపన నీలో ఉండదు. దేవుణ్ణి మెప్పించాలి, నా తల్లిదండ్రులు మెప్పించాలి, నా ఇరుగు పొరుగు వారిని మెప్పించాలి అనే తపన, వేరే ధ్యాస నీకు ఉండదు. చదవటము నీ గోల్, నీ లక్ష్యమేంది, నీ లక్ష్యమేంది, నువ్వు ఎలా ఉండాలనేటువంటి నీలో తపన ఏర్పడుతుంది తప్ప. రెండవది, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు తప్పుడు మార్గంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. వాక్యాన్ని చదువుతూ ఉండటం వల్ల ధైర్యము, నిరీక్షణ. ధైర్యానికి నిరీక్షణకు తేడా ఏం చెప్పండి? ధైర్యం అంటే ఫియర్, ధైర్యంగా ఉండటం. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనం ఏం చేస్తాం? రిజల్ట్స్ కోసము వెయిటింగ్, ఎదురు చూస్తాం. దాన్ని నిరీక్షణ అంటారు. ఎదురు చూడడము అంటే ధైర్యం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. ఇక్కడే సామెతల 3వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. 3వ అధ్యాయము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలి? నీ ప్రవర్తన ముందు, నీ బిహేవియర్, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఆయనకు లోబడి ఉండటం. ఆయన ఒక నియమం ఉంది మనకి. ఎప్పుడైతే నువ్వు అయ్యా నేను నీకు లోబడుతున్నాను, నీ మాట వింటున్నాను, నీకు లోబడతాను ప్రభువా, నా యొక్క జీవితం అంతా నీ మీదే ఆధారపడి ఉంది అని ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. డెసిషన్ అనేది నీ సొంతగా ఉండదు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే నీ సొంతగా ఉండదు. దేవునిలో ఉన్నప్పుడు నీవు నీ డెసిషన్ సొంతగా ఉండదు, నీ సొంతగా ఉండదు. ఎప్పుడైనా దేవునిలో ఉన్నప్పుడు నీకు ఇదిగో నా దేవుడు, నా దేవుని చిత్తము, నా దేవుడు ఏది జరిగిస్తే అది నేను విధేయత కలిగి ఉంటాను, నా దేవుడు ఏది జరిగించాలని నా జీవితంలో కలిగి ఉన్నాడో నేను దానికి లోబడి ఉంటాను అని చెప్పేసి నీ నోట్లో నుంచి ఎప్పుడు కూడా నా దేవుని చిత్తము, నా దేవుడు ఏది జరిగించాలో, దేవుడు దేవుడు అనే పదం కలుగుతూ ఉంటుంది. అందుకని అపోస్తులైన పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? నన్ను బలపరిస్తే, అయ్యా నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలను. నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలను. నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలను అంటే నన్ను బలపరచు, నన్ను బలపరచు. నేను ఏదైనా చేస్తాను ప్రభా నీ కోసం, నేను ఏదైనా చేస్తాను ప్రభా అని పౌలు ఒప్పుకుంటాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. నీ బిహేవియర్ కానీ, నీ మాట తీరు కానీ సమస్తము దేవునికి అనుకూలంగా ఉండే విధంగా ఉండాలి. చెప్పాలి అని అంటే నీ మాట తీరు కానీ, నీ చూపు తీరు కానీ, నీ ప్రవర్తన కానీ దేవునికి నచ్చే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లేఖన భాగాల్లో చెప్పబడినటువంటి మాట
ఇంకోటి ఆదర్శవంతమైన జీవితాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఆదర్శంగా ఉండాలి, మోడల్గా ఉండాలి. నీ జీవితం మోడల్గా ఉండాలి. నీ పక్కన నీ ఫ్రెండ్స్ చూశారు అని అంటే, అరే చూడండి తను ఎలా ఉందో నేను ఎలా ఉన్నానో, నిన్ను చూసి ఇతరులు మారే విధంగా ఉండాలి. ఒక సామెత ఉందమ్మా, 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడవుతాడంట. నీ ప్రవర్తన బాగుందనుకో, నీ చుట్టూ 10 మంది ఉంటారు. నీ ప్రవర్తన సరిగా లేకపోయిందనుకో, ప్రవర్తన సరిగా లేని వాడి వైపు కూడా చుట్టూ ఉంటారు. చెడిపోయే బ్యాచ్ ఉన్నారు, బాగుపడే బ్యాచ్ ఉన్నారు. కానీ నీ ఉద్దేశము, నీ లక్ష్యము, నీ ఆలోచన అంతా కూడా నీకు ఒక నమూనా ఉంది. నేను అందరికీ రోల్ మోడల్గా ఉండాలి, ఒక ఆదర్శవంతంగా ఉండాలి, ఒక ఆదర్శవంతంగా ఉండాలి. నా తల్లిదండ్రులకు ఒక ఆదర్శకంగా ఉండాలి, నా టీచర్స్కి, నా ఫ్రెండ్స్కి ఒక ఆదర్శకంగా ఉండాలి. అందుకని తిమోతి భక్తుడు చూడండి అమ్మా, 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 1 తిమోతి 4వ అధ్యాయము 1 తిమోతి 12వ వచనం చదవండి అమ్మా. యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరియకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకి మాదిరిగా ఉండుము. హల్లెలూయా. యవ్వన కాలంలో దేని విషయంలో ఉండాలి? దేని విషయంలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు, దేని విషయంలో చాలామందికి చెడ్డ పేరు వస్తుంది. యవ్వన కాలంలో ఉన్న నీవు ఉద్రేకం కంటే కూడా నీకు ఉండాల్సిన లక్షణాలు చెప్తా ఉన్నాడు దేవుడు. దేని విషయంలో ఒక మాదిరిగా ఉండాలి, దేని విషయంలో విధేయతగా ఉండాలంటే నీ మాటలోనూ ఏముండాలంట? విశ్వాసులకి మాదిరిగా ఉండాలంట. సంఘంలో విశ్వాసులు ఉంటారు. మీరు యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు పరిచర్య చేయాలి. మరి పరిచర్య చేయటమే కాదు, ఇతరులకి సహకారంగా ఉండాలి. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి, వింటున్నారా? హల్లెలూయా. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి నాన్న ఆ పని చేయపో అంటే ఎదురు మాట్లాడకూడదు. రే పరిచర్య చేయపో అంటే ఎంజాయ్ చేస్తూ పరిచర్య చేయాలి. మాటలోను విధేయత చూపించాలి. విశ్వాసులకి విధేయత చూపించాలి. ఎవరైనా చర్చిలో ఉన్న చర్చి మెంబర్స్ నీకేదైనా పని చెప్పినప్పుడు నువ్వు లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అదే మాదిరికరం. మాటలోను ఇంకోటి ఏంది? ప్రవర్తనలోను, బిహేవియర్. ఇంగ్లీష్లో ఏమంటారు? బిహేవియర్. వాడి బిహేవియర్ ఏం బాగాలేదురా అని అంటారు. అంటే మాట్లాడే విధానం కానీ ప్రవర్తించే విధానం కానీ ఏం నచ్చలేదని అంటారు. నిన్ను చూడగానే అలా ఎవరు కూడా అనకుండా ఉండేలాగా చేయాలి. మాటలోనూ జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తనలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటి? ప్రేమ. హల్లెలూయా. కొంతమంది ప్రేమగా మాట్లాడాలి. యేసు ప్రభుని నమ్ముకున్నాం మనం. యేసు ప్రభుని నమ్ముకున్న మనము, యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. ఎక్కడ కూడా ఆయన కసురుకున్నట్టు కానీ, విసిగిచ్చినట్టు కానీ, ఇబ్బంది పెట్టినట్టు కానీ ఎక్కడ లేదు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉన్నాడు. అంతేకాదు ఇంకేందనట? విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకము. ఇంగ్లీష్లో బిలీవ్. వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. మేము
యేసునందు నమ్మకం ఉంచామో. యేసు ప్రభు పట్ల నీకు నమ్మకం కలిగి ఉండాలి. మాట తీరు బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి, నువ్వు మంచిగా నీ మాట కూడా ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాదు నువ్వు యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటుంటే ఇతరులు కూడా నమ్మే విధంగా ఉండాలి. ఇతరులు కూడా నమ్మే విధంగా ఉండాలి. కానీ చూడండి, అంతేకాదు విశ్వాసం పవిత్రతలోను ఎలా ఉండాలంట? పవిత్రత అంటే పరిశుద్ధత. పవిత్రత అన్న పరిశుద్ధత అన్న ఒకటే. నిన్ను చూడగానే సంఘమే చెప్పాలి, సంఘస్థులే చెప్పాలి, అరే యవన కాలంలో ఉన్న బిడ్డ చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది, మంచి అలవాట్లు ఉన్నాయి, మంచి ప్రేమ కలిగి ఉంటుంది, మంచిగా మాట్లాడిద్ది, మంచి పరిచర్య చేసిద్ది అని నీ గురించి సంఘంలో ఉన్న విశ్వాసులు మంచి సాక్ష్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితం యవ్వన కాలంలో ఆదర్శంగా ఉండాలి సంఘానికి. నువ్వు ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈరోజు ఇక్కడ చదువుతూ ఉన్నారు, రేపు ఎక్కడ చదువుకుంటారో, రేపు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారో, కానీ సంఘం అయితే నీ గురించి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఇదిగో పలానా రోజు పలానా యవ్వనస్తురాలు చాలా చర్చిలో ఉన్నంతకాలం మంచిగా మాట్లాడేది, మంచిగా ప్రవర్తించేది, మంచిగా ప్రేమ కలిగి ఉండేది, దేవుళ్ళో నమ్మకంగా ఉండేది, అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధత కలిగి ఉండేది, పవిత్రత కలిగి ఉండేది. మరి యవ్వనస్తులు ఎప్పుడైతే ఈ లక్షణాలు కలిగి ఉంటారో నాన్న, సంఘంలో ఉన్న విశ్వాసులు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారంట. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ప్రార్థించడము, దేవునిలో విధేయత కలిగి ఉండటము, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చిన్న పిల్లలు చూడు చక్కగా, యవ్వన పిల్లలు చూడు చక్కగా ఎలా ఉన్నారో, నాకు సిగ్గేస్తుందని మిమ్మల్ని చూసి విశ్వాసులు ఏం చేస్తారు? మారుతారు. అందుకని మనం ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసులకి నువ్వు మాదిరికరంగా ఉండాలి, ఒక ఆదర్శకరంగా ఉండాలి, మోడల్గా ఉండాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే సమాజానికి నువ్వు ఒక మోడల్గా, ఒక నమూనాగా ఉండాలి. అంతేగాని యవ్వన కాలం కదా, నా ఇష్టము, నా జీవితం అని అంటే అది మన పతనానికి తెచ్చుకున్నట్టమ్మా. అంతేకాదు ఇంకొక మాట చదువుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే దేవుని మీద ఆధారపడి ఉండాలంట. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలంట. ఇప్పుడు నీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, నేను నా చిన్నతనంలో ఎగ్జామ్స్ వచ్చినప్పుడల్లా బాగా చదివేవాడిని. రెండోది, ఎగ్జామ్ పేపర్ రాగానే నా అలవాటు ఏందో తెలుసా? ఇలా పట్టుకొని, ప్రభువా నేను ఎంతో కష్టపడి చదివానయ్యా, నేను చదివిన దాంట్లో నుంచే వచ్చేలాగా నాకు సహాయం చేయవా అని దేవుని మీద ఆధారపడేవాడిని. ఎప్పటి నుంచి కాదు, 7th క్లాస్ నుంచి కూడా నాకు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే చక్కగా క్వశ్చన్ పేపర్ మీద ఇలా చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకొని ఇలా కళ్ళు తెరిచి చూస్తే నాకు అన్నీ కూడా నాకు తెలిసినవే వచ్చాయి. హల్లెలూయా. అంటే ఏందో తెలుసా? దీని అర్థం ఏందో తెలుసా? నీవు దేవుని మీద ఆధారపడాలి.
ఏ పనైనా, ఎలాంటి పనైనా, నీ ఎడ్యుకేషన్ అయినా, నువ్వు చేసే ప్రార్థన అయినా దేవుని మీద ఆధారపడాలి. దేవుడే చేయగలడు, ఇంకెవరు చేయలేరు. ఒకవేళ ప్రార్థన చేస్తున్నాను అనుకో, నీ ప్రార్థనకి జవాబు ఎవరు ఇవ్వగలరు? దేవుడే ఇవ్వగలడు. నువ్వు బాగా చదివావు, చదివినంత మాత్రాన అందరూ బాగా ఎగ్జామ్స్ రాయగలుగుతున్నారా? రాయలేరు కొంతమంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, దేవుణ్ణి కలిగి ఉంటావో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆధారపడిన దేవుడు నిన్ను మోసం చేసేవాడు కాదు. హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం చదువున్నాను. సామెతలు 3వ అధ్యాయము చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏందంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు. చాలామంది ఏమంటారో తెలుసా? దేవుని మీద ఆధారపడరు, దేవుని మీద ఆధారపడరు, దేవుని మీద నమ్మరు, దేవుణ్ణి అంగీకరించరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, సొలొమోను జ్ఞాని, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోబాకు. చాలామంది ఏమంటారంటే, బుక్ అంతా చదివేశానురా, ఇంక తిరుగులేదురా నాకు అని అంటారు. కానీ పేపర్ టఫ్గా ఇచ్చిండు అని అంటే ఏమవుతుంది? బుక్లోంచి తారుమారు ప్రశ్నలు ఏర్పడతాయి. మనం ఎంత తెలివి కల్లోలమైనా, ఎంత జ్ఞానం కల్లోలమైనా, ఎవడైనా ఇక్కడ ఉన్న నువ్వైనా నేనైనా కానీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాల్సింది. యవ్వనస్తుడైనా కానీ దేవుని మీద ఆధారపడాల్సింది. అందుకని యవ్వనస్తులకి దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎవరి మీద నమ్మకం ఉంచాలా? దేవుని మీద నమ్మకం ఉంచాలి. నువ్వేమని ప్రార్థన చేయాలి? కొన్ని మనం యవ్వన దశలోకి వచ్చిన తర్వాత మన స్నేహితుల పరంగా వాళ్ళ సహవాసాలను బట్టి కొన్ని చెడు అలవాట్లు వచ్చేస్తాయి. ఏం చేయాలి? ప్రభువా, ఇవి నా నుంచి దూరం చెయ్యి, ఈ అలవాట్లు నాలోంచి తీసివేయి, నేను నమ్ముచున్నాను ప్రభువా అని మనం ఏం చేయాలి? చెడును విసర్జించాలి, చెడును విసర్జించాలి, దేవుని మీద ఆధారపడాలి. అంతేకాదు, నీ భవిష్యత్తు గురించి దేవుడు బాగా ఆలోచిస్తాడు. నేను పుట్టించాడు అంటే ఏదో ప్లాన్ ఉంది ఆయనకి. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు. దేవునికి ఒక ప్లాన్ ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. భవిష్యత్తులో నిన్ను ఏ స్థానంలో ఉంచబోతున్నాడో అది దేవుడు గుర్తుండే విధంగా, నీకు తెలియని విధంగా, నువ్వు ఊహించని విధంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. కానీ మనమే ఏం చేస్తున్నాం తెలుసా? కొన్నిసార్లు మన జీవితాన్ని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం, దేవుని మాట వినక, దేవుని మాట అంగీకరించక. అందుకని ఇక్కడ ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏ విధంగానంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏందనంట? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును. నిన్ను ఏ స్టేజిలో ఎలా ఉంచాలో, నిన్ను భవిష్యత్తులో ఏ స్థానంలో ఉంచాలో, నేను ఎలా దీవించాలో. ఎందుకంటే నువ్వు దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, దేవుని మార్గాల్లో ఉంటున్నావు కాబట్టి దేవుడికి ఒక ఆలోచన ఉంది, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను దీవించాలి అని, నిన్ను ఈ స్థానంలో ఉంచాలని ఒక ప్రణాళిక ఉంది. అందుకని నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నేను మీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాను, నాకు తెలుసు అవన్నీ.
రాబోవు కాలంలో నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అంటే నీ భవిష్యత్తులో ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు? సమాధానకరం, నెమ్మది, శాంతి, సమాధానం కలిగించేటువంటి ఉద్దేశములే కానీ హానికరమైన అంటే నేను డ్యామేజ్ చేసే విధంగా నీ భవిష్యత్తును ఉంచడు. అంతేగాని దేవుని మీద ఆధారపడుతూ పరిశుద్ధత కలిగి ఉండటము, విశ్వాసులకి మాదిరిగా ఉండటము. అందుకని మనం ఏం చేయాలి? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? యేసు ప్రభుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రసంగి తీయన్నాన సామెతల పక్కనే ఉంటుంది. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చివరిలో ఒక మాట ఉంటుంది, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందాం. హల్లెలూయా. ఎప్పుడంట? ఏ రోజులోనంట? ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలా? చాలామంది మన పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? నీకే ఇప్పుడే ఎందుకు ఈ భక్తి? ఇప్పుడే ఎందుకలా నీకు ఈ భక్తి? ఇప్పుడే ఎందుకు ఈ ప్రార్థన? ఇప్పుడే ఎందుకు నీకు ఉపవాసము? ఇక్కడ ఏమంటున్నాడు జ్ఞాని? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకునము. ఎప్పుడు, ఏ టైంలో తెచ్చుకోవాలి? బాల్య దినములో. టీనేజ్ 13 అనేది మంచి స్టార్టింగ్ ఏజ్ అన్నమాట. 13 అంటే 8వ తరగతి, అంతే కదా? 8వ తరగతి నుంచే వాడి మాట చూడాలి, వాడి ప్రవర్తన చూడాలి. ఏం చేస్తున్నాడు? రౌడీ ముఠాలాగా ఏం చేస్తున్నాడు? అప్పుడే రౌడీజం చేస్తాడు 8వ తరగతిలోనే. హల్లెలూయా. చూడండి, గుర్తుపెట్టుకోవాలి. పలానా టైం అని ఇవ్వాల దేవుని గుర్తు చేసుకునేది. పలానా టైం, బాల్య దినములందరినీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఈ టీనేజ్లో నేర్పకుండా దేవుని గురించిన సంగతులు టీనేజ్లో నేర్పకుండా ఏం చేస్తారు? టీనేజ్ అంతా పాడైపోయిన తర్వాత నేర్పుతారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, యవ్వన కాలంలో నువ్వు సంతోషంగా ఉండాలి, దేవుని గుర్తు తెచ్చుకోవాలి. నీకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? చిన్న పిల్లలు పాడైపోతున్నారు సోషల్ మీడియా. కాబట్టి మీరు ఏం చేయాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏం చేయాలి? ఫస్ట్ పరిశుద్ధత కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఇతరులకి ఆదర్శకరంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. నీ భవిష్యత్తు ప్రణాళికలన్నీ కూడా దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. యవ్వన కాలంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకే ఒక యవ్వనస్తుడి గురించి చెప్పి ముగిస్తాను నేను. బైబిల్లో ఒకే ఒక యవ్వనస్తుడు అవకాశం వచ్చినా కానీ పాపంలో పడిపోలా. అవకాశం వచ్చినా కానీ పాపానికి బానిసగాల. చిన్నతనం నుంచి కూడా భయము, భక్తి కలిగి దేవుని మార్గాల్లో నడుస్తూ ఉన్నాడు. తన తల్లి లేడు కానీ తన భక్తి జీవితం సర్వనాశనం కాలేదు. కానీ చిన్నతనంలోనే, గుర్తుపెట్టుకోండి, చిన్నతనంలోనే దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి దేవుని మార్గాలలో ఉన్నప్పుడు, చిన్నతనంలో ఇంచుమించుగా టీనేజ్ వయసులో
అతనికి ఏం వరం ఇచ్చాడంటే దర్శన వరం ఇచ్చాడు. హల్లెలూయా. అతని పేరేం పేరో తెలుసా? ఏ పేరు చెప్పండి? యేసోబు. ఏం పేరు చెప్పండి? యేసోబు. మరి ఇతను చక్కగా ఇతని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే తను మంచి దర్శనాలు వచ్చాయి. చిన్నతనంలోనే మంచి దర్శనాలు, మంచి కళలు వచ్చాయి. ఆ కళలకి భావం కూడా చెప్పేవాడు. హల్లెలూయా. మరి తను రాబో భవిష్యత్తు గురించి, ఆయన భవిష్యత్తులో ఏ స్థానంలో ఉండబోతున్నాడో దేవుడు ముందుగానే చూపించాడు. ఏ స్థానంలో ఉంచబోతున్నాడో ముందుగానే చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకరోజు ఏం జరిగింది అని అంటే చదువుకుందాం ఒకసారి. ఆది కాండం తీయన్నానా? ఆది కాండము 37వ అధ్యాయము తీశారా? మొదట అతనికి వచ్చిన కళ ఏందో చూడండి. 5వ వచనం. యేసోబు ఒక కల కని తన సహోదరు అది తెలియచెప్పగా చాలు. ఇక్కడ మొదట ఒక కళ వచ్చేసింది, రెండోది ఇంకొక కళ వచ్చేసింది. ఇది ఇంచుమించుగా ఆయనకి ఏ వయసులో జరిగింది అని అంటే తనకి కరెక్ట్గా 17 సంవత్సరాల వయసులో జరిగింది. హల్లెలూయా. 17 సంవత్సరాల వయసులో. మరి యేసోబు జీవితాన్ని బట్టి తండ్రి మెచ్చి బాగా నచ్చి అందరికంటే యేసోబుకి ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టించాడు. అంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి. అయితే ఆ ప్రత్యేకతలోనే అన్నదమ్ములందరూ కూడా ఆయన చూడగానే కుళ్ళుకునే వాళ్ళంట, ఆయన చూడగానే అసూయపడే వాళ్ళంట, ఆయన చూడగానే అసహించుకునే వాళ్ళంట. కానీ గుర్తుపెట్టుకోవాలి, మన అవకాశం ఉన్నా కానీ తన టీనేజ్లో యేసోబు ఎన్నడూ కూడా పాపం చేయలేదు. ఒక స్త్రీ బలవంతం చేసినా కానీ అక్కడ పాపం చేయలేదు. పాపంలో దిగజారే స్థితిలో ఉన్నా కానీ ఆయన ఏ రోజు కూడా దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఏంటంటే మీ అర్థం ఏంటంటే ఈ టీనేజ్ కనుక మీరు దేవునిలో మంచిగా ప్రార్థన చేస్తూ మంచిగా బైబిల్ చదువుతూ ఉంటే అవన్నీ కూడా మీరు జయించగలుగుతారు. ఈ టీనేజ్లో కనుక మీరు ఈ డేంజర్ జోన్ నుంచి గుడ్ జోన్లోకి వచ్చినట్లయితే మీ భవిష్యత్ అంతా కూడా దేవుడు ఒక స్థిరమైన పునాదిగా ఉంచి నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి వింటున్న మీరు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని అంటే మాటలోనూ చెప్పండి, మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, నెక్స్ట్ ప్రవర్తనలోనూ విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలి. ఈరోజు నువ్వు ఇక్కడ చదువుకుంటున్నావు, ఇక్కడే ఉంటామని గ్యారంటీ లేదు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు వెళ్తారు, చదువు అయిపోయిన తర్వాత వివాహాలు అవుతాయి. కానీ నీ గురించి అంతా కూడా సంఘము ఒక సాక్ష్యాన్ని చెప్పగలిగే విధంగా ఉండాలి. ఈరోజు యేసోబు గురించి మనం చెప్పుకుంటున్నామంటే చరిత్రలో యేసోబు దేవుని యందు భయం కలిగి ఉన్నాడు, దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. రాబో భవిష్యత్ కాలంలో నువ్వు ఈ స్థానంలో ఉండబోతావు అని చెప్పినప్పుడు కూడా మధ్యలో ఎన్ని సంవత్సరాలు శ్రమలు అనుభవించాడంటే దాదాపు ఒక 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించినా కానీ దేవుని ఏమాత్రం కూడా ఒక్క మాట కూడా కొనుక్కోలేదు, ఒక్క మాట కూడా విమర్శించలేదు. కాబట్టి
యవనస్తులారా, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నీ యవ్వన కాలంలో నీకు దేవుడు ఉండాలి. నీ యవ్వన కాలంలో నువ్వు దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యము ఒక అద్దం లాంటిది. దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఉంది. ఏం చేయాలి మనము? సమయం లేదు, ఆ సమయం లేదు. మనం ఏం చేయాలి? ఈ వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన ప్రవర్తన మారిపోద్ది. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మన నోటి మాట తీర్పు మారిపోద్ది. దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా నీకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. జాగ్రత్త. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. అది మంచిగా ఉండాలనుకుంటే మంచిగా ఉండగలుగుతావు. దాన్ని పాడు చేసుకోవాలనుకుంటే పాడు చేసుకుంటావు. అలా ఉండకుండా దేవుని యందు భయం కలిగి, దేవుని యందు భక్తి కలిగి, దేవుని మార్గాల్లో నడిస్తే, ప్రభువా ఈ టీనేజ్లో నువ్వు రోజు చేయవలసిన ప్రార్థన ఏందో తెలుసా? ఈ టీనేజ్లో నేను పాపంలో పడిపోకూడదు. ఈ టీనేజ్లో నేను సాయితానికి బానిసగా ఉండొద్దు. ఈ టీనేజ్లో నా భవిష్యత్తు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ టీనేజ్లో అనేకులకి ఆదర్శవంతంగా ఉండాలి అని ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన దేవుడు విని ఆమేన్ అంటాడు. హల్లెలూయా. ఆమేన్ అన్నాడంటే నీ బ్లెస్ చేసినట్టు అర్థం. కాబట్టి నువ్వు హాస్టల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని పట్ల భయం కలిగి ఉండాలి. ఈ యవ్వన కాలం అంతా కూడా నువ్వు ప్రార్థించవలసింది ఏంటంటే, ప్రభువా నన్ను లోకంలో పడిపోనీగాకు, లోకం అనే మాలిన్యంలో పడిపోనీగాకు. అన్నిటికంటే ముఖ్యమైనదో తెలుసా? బాల్య దినంలో సృష్టికర్తను గుర్తు తెచ్చుకోవటం అంటే దేవుణ్ణి నమ్ముకునే వయసులో దేవుణ్ణి నమ్ముకోవాలి. మంచి చెడులు తెలిసే వయసు ఏందో తెలుసా? 12 సంవత్సరాల నుంచి ఏది మంచిది ఏది చెడ్డది అంతా కూడా తెలుసు. ఇక్కడ సొలొమోను మహాజ్ఞాని నీ బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అని ఎందుకు చెప్పాడు అని అంటే, దేవుణ్ణి గుర్తు చేసుకునే వయసు అది, దేవుణ్ణి నమ్మే వయసు అది, దేవునికి ప్రార్థన చేసే వయసు అది. అంతేకాదు దేవునిలో రక్షణ పొందే వయసు కూడా అదే. హల్లెలూయా. కాబట్టి మంచిగా ప్రార్థన చేసుకోండి. అయ్యా నా మనసు మార్చు ప్రభువా, నా మనసు మార్చు, నా జీవితాన్ని మార్చు, నేను నీకు నమ్మకంగా ఉంటాను ప్రభువా అని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు రక్షణకి నిర్లక్ష్యము చేయబాకండి. రక్షణ విషయంలో 2 విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వివాహ విషయంలో కూడా ఈ 2 విషయంలో తొందరపడకూడదు. రక్షణ విషయంలో ఒకసారి రక్షణ తీసుకున్నాం అని అంటే, రక్షణ అంటే ఏందమ్మా? బాప్టిజం. ఒకసారి నువ్వు తీసుకున్నావు అన్నట్టు దానికి కట్టుబడి ఉండటం. రెండవది వివాహం చేసుకున్నావు అని అంటే వివాహానికి కట్టుబడి ఉండాలన్నా వెళ్ళిపోనాలన్నా. ఒక్కసారి ముడుములు పడాయంటే, ముడుములు వేశారు అంటే కట్టుబడి ఉండాలి చివరి వరకు. హల్లెలూయా. రక్షణ వివాహం చాలా విలువైంది. వివాహం తర్వాత ఇప్పుడు మీకు సంబంధించింది కాదు. మీకేం కావాలి? రక్షణ. ప్రార్థించండి. ఇంత గొప్ప రక్షణ ఎలాగూ నిర్లక్ష్యము చేసేదవు. రాబో ఉగ్రత కాలం నుండి మిమ్మల్ని తప్పించువాడు ఎవడు? ఆయనే. ఎవనిలో రక్షణ ఉంది? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యాలు 4:12. ఈ నామమున
మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదంట పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఈ నామమున తప్ప వేరే నామమున రక్షణ లేదు అని అంటున్నారు. రాసుకుంటున్నారు ఇవన్నీ. రక్షణ లేదు అని అంటున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంది? జాగ్రత్త, మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. యవ్వన కాలంలో చెడు అలవాట్లకు బానిస కాకుండా, చెడు సహవాసాలు బానిస కాకుండా, వీరు మంచోరు కాదు అని అంటే ఏం చేయాలి? మనము దూరంగా ఉండాలి, దుష్టులకి దూరంగా ఉండాలి. మీకు ఒక అర్థం కావట్లేదు ఒక మ్యాటర్. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడగొడుతుందంట. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక టమాటా కుళ్ళింది అనుకోండి, చెబుతాయను. ఆ టమాటా మంచి 3 కేజీల టమాటాల గంపలో వేయండి, కుళ్ళిన దాన్ని. తెల్లారేసరికి చూడండి ఎన్ని కుళ్ళిపోతాయి. కొన్ని కుళ్ళిపోతాయి. ఆ కొన్నిటి ద్వారా అంటే ఏందో తెలుసా? సహవాసం, చెడు సహవాసం ఏమవుతుంది? మంచి గుణాన్ని చెడగొడుతుంది. అందుకని మనము ఇవన్నిటికి దూరంగా ఉండాలంటే మీకేం ఉండాలి? ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, దేవునితో సహవాసం అనేది చాలా అవసరం. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రార్థించటం మరవగాకండి. యవ్వన కాలంలో దేవుణ్ణి అడగండి, ప్రభువా యవ్వన కాలంలో నా తల్లిదండ్రులను నేను సంతోషపెట్టాలి, యవ్వన కాలంలో నాకు మంచి భవిష్యత్తునివ్వు ప్రభువా, నేను ఎక్కడ పడిపోకూడదు, లోకంలో పడిపోకూడదు, లోకాశలకు పడిపోకూడదు, నన్ను నిలబెట్టు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నేను ఒక సంఘానికి ఒక మాదిరికరంగా ఉండాలి, సంఘంలో ఉన్న విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలని మంచి తృష్ణ, మంచి ఆశ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకి ఆమేన్ అంటాడు. హల్లెలూయా. చూడండి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు దీవించబడతాయి, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. కారణం ఏంటో తెలుసా? మీరుండే విధానాన్ని బట్టి. నువ్వు దేవునిలో ఎంత నమ్మకంగా ఉంటావో, దేవునిలో ఎంత ప్రత్యేకంగా ఉంటావో, అప్పుడు నీ ప్రవర్తన చూసి దేవుడు మెచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. తండ్రి, లోకంలో పడిపోవద్దు నాయన, లోకాశలకు పడిపోవద్దు నాయన. తండ్రి, వారు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాయన, వారిని ప్రభా నీ దేవదూతల సంరక్షణ కాపుదల చేత ఉంచమని ప్రార్థన చేయించున్నాను. అంతేకాదు ప్రభా, వారి రక్షణ విషయంలో కూడా నాయన ఎన్నడూ కూడా ప్రభా నా కన్న తండ్రి త్రోవ తప్పిపోకుండా నా కన్న తండ్రి రక్షణ విషయంలో తండ్రి, వారి జీవితం విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో తండ్రి నువ్వు ఒక ప్రత్యేక నమూనాని కలిగి ఉన్నావు నాయన. మీ గురించి ఒక గొప్ప ఉద్దేశములే కానీ హానికరమైన సంగతులు నేను ఉంచలేదు అని పలికావు ప్రభా. తండ్రి, బిడ్డలను దీవించండి, బిడ్డలను ఆశీర్వదించమని, కృపలో బలపరచమని, స్థిరపరచమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ